ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభుల వారి నామమున అందరికీ శుభములు. అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 13వ తేదీ ఈ దిన వాక్యము: ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. 2 పేతురు 2:11. దేవుడు యాకోబుతో బేతేలుకు వెళ్ళుమని చెప్పెను గాని అతడు చాలా ఆలస్యము చేసెను. మరలా దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పెను. ఆదికాండం 35:1. చివరికి యాకోబు దేవుడు తనను నిజముగా బేతేలుకు వెళ్ళుమని చెప్పుచున్నాడని గ్రహించెను. తన కుటుంబీకుల వైపు చూచి వారు అన్యదేశస్థుల వలె వస్త్రములు ధరించుచున్నారని గమనించెను. ఈ లోక సంబంధమైన వస్త్రములు శరీర సంబంధమైన కోరికలను అతిశయమును కనబరుచున్నవని గ్రహించెను. చాలా తరచుగా పిల్లలు పాపపు అలవాట్లు కలిగి పాపపు స్నేహములలో పడిపోవుదురు. తమ యవ్వన ప్రాయములో లోక సంబంధమైన అలవాట్లకు బానిసలగుదురు. వారు ధరించు ఈ వస్త్రములను చూచి మనము సులభముగా వివేచించవచ్చును. కానీ చాలామంది తల్లిదండ్రులు పూర్తిగా గ్రుడ్డివారై ఉండి తమ పిల్లలు నెమ్మదిగా సాతాను వలలో పడుచున్నారని గ్రహించలేక వారు నెమ్మదిగా మా పిల్లలు చాలా మంచివారు, చాలా అమాయకులు అని చెప్పుదురు. యాకోబు తన ఇంటి వారికి అన్యదేవతలను, అన్యవస్త్రములను, ఆభరణములను తీసివేయడని ఆజ్ఞాపించెను. అతడు వాటినన్నింటినీ మస్తకి వృక్షము క్రింద పాతిపెట్టెను. ఆ విధముగా యాకోబు కుటుంబములో ఆత్మీయ మేలుకొలుపు, ఉజ్జీవము కలిగినది. దాని తరువాత యాకోబు తన వారు ప్రయాణము కొనసాగించిరి. దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను. ఆదికాండం 35:5. ఎంత మార్పు కలిగినది! ఇప్పుడు చుట్టుప్రక్కల పట్టణముల వారందరూ యాకోబుకు భయపడసాగిరి. వారు దేవుని ప్రజలు అని వారిలో వారు గుసగుసలాడుచుండిరి. అంతకు మునుపు తన శత్రువులను శాంతపరచుటకు యాకోబు వణుకుచు అనేక ప్రణాళికలు వేయుచుండెడివాడు. ఇప్పుడు అట్లు లేడు. ప్రజలు యాకోబును సమీపించుటకు వణకసాగిరి. వారికి దేవుని భయము కలిగెను. యాకోబు కుటుంబములో ఈ ఉద్యమం వచ్చిన తరువాత దేవుడు మరలా యాకోబునకు ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. ఆదికాండము 35:10-12. దేవునికి సంపూర్ణముగా లోబడుము. దయచేసి దేవునికి సంపూర్ణముగా లోబడుము. దేవుని ఇల్లైన బేతేలుకు వచ్చుటకు ఆపివేయకుము. దేవుని ఇంటి నుండి నిన్ను దూరపరచు శత్రువు యొక్క కుయుక్తితో కూడిన పన్నాగములన్నిటి విషయమై జాగ్రత్త వహించుము. దేవుని ఇంటి యొక్క ఆశీర్వాదము క్రింద, భద్రత క్రింద నిన్నుంచవలెనని దేవుడు కోరుచున్నాడు. దేవుని ఇల్లు అను తన సంఘము యొక్క నిర్మాణములో మన సంపూర్ణ భాగమును పొందునట్లు ఆయన సహాయము చేయునుగాక. దేవుడి లేఖన భాగములను ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.